వరిలో ముందుగా వచ్చే సమస్యలు మొగి పురుగు, ఆకు చుట్టు పురుగు. ఈ మొగి పురుగునే కాండతొచ్చి పురుగు అని అంటారు. ఈ మొగి పురుగు యొక్క రెక్కల పురుగు ఒక్కొక్కటి 250 నుంచి 350 దాకా ఆకుల మీద గుడ్లు పెడుతుంది. ఆ గుడ్డు నుండి 3 రోజుల్లో లార్వా తెల్లని దారం సహాయంతో కిందికి వచ్చి కాండం కింది భాగం లోపలికి వెళ్ళి లోపలుండే అంకురాన్ని కొరికి వేస్తుంది. ఎప్పుడైతే లోపలుండే అంకురాన్ని కొరికేస్తుందో మొగి మనకి లాగితే సులభంగా చేతి లోపలికి వస్తుంది. ఒక మారు మొగి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఇంకా దానికి పిలక అనేదే రాదు. ఆ విధంగా ఈ మొగి పురుగు అనేది పిలక రాకుండా నష్టం చేయడమే కాకుండా ఆకు చుట్టు పురుగు అనేది రెండవ పురుగు. ఈ ఆకు చుట్టు పురుగు యొక్క లార్వాలు యాక్చువల్గా అంటే తల్లి రెక్కల పురుగు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్డు నుండి లార్వా దశ చిన్న చిన్న లార్వాలు బయటకు వచ్చి ఆకుల మీదనే ఉండి ఆకుల మీద ఉండే పత్రహరితాన్ని గోకి తినివేస్తాయి. ఆకుల మీద ఉండే పత్రహరితాన్ని గోకి తినివేస్తే ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోతాయి. తెల్లగా అయిపోతే నష్టం ఏంటంటే సాధారణంగా మొక్కలు పత్రహరితం సహాయంతో, నీటి సహాయంతో, సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దానినే కిరణజన్య సంక్రియ అని అంటారు. అటువంటి ప్రక్రియ ఎప్పుడైతే ఆకులు తెల్లగా అయిపోతాయో ఆహారాన్ని తయారు చేసుకునే శక్తి కోల్పోతాయి. ఆ విధంగా మొక్కలు కుంగి కృషించి నశించిపోయే అవకాశం ఉంది. మరి ఈ రెండు పురుగుల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవాలంటే ఏం చేయాలి? వరి పంటలో ఆశించే ఈ మొగి పురుగు, ఆకు చుట్టు పురుగులను సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి సినర్జీ అగ్రోకెమికల్స్ వారిది కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మూల పదార్థంగా సిండాన్ 50 SP అని ఉంటుంది. దానిలో క్లోరాంథ్రినిపోల్ మూల పదార్థంగా కొరాసిన్ కానీ యాంప్లిసిన్ కానీ, యాంప్లిసిన్లో క్లోరాంథ్రినిపోల్, లాంబ్డాసైలోత్రిన్ ఉంటాయి. ఈ రెండు మందుల్లో ఏదైనా ఒకదాన్ని కలిపినట్లయితే వరి పంటలో ఆశించే ఆకు చుట్టు పురుగు, మొగి పురుగు చాలా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చును. మరొకసారి ముఖ్యంగా చెప్తున్నాను, సిండాన్ 50 SPతో పాటు కొరాసిన్ కానీ యాంప్లిసిన్ కానీ కలిపి వేసుకున్నట్లయితే వరి పంటలో ఆశించే ఆకు చుట్టు పురుగు, మొగి పురుగు చాలా సమగ్రంగా, సంపూర్ణంగా దాదాపు 15 రోజుల పాటు అసలు పంటని సోకకుండా ఉంటాయి.